చిన్న వయసులోనే జల్సాలు వ్యసనాలకు అలవాటు పడిన యువత డబ్బు కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. కొద్దిపాటి నగదు కోసం ఏకంగా దాడులు, హత్యలకు తెగబడుతున్నారు. తప్పు చేస్తున్న బిడ్డలను మందలించాల్సిన తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం, వీరు చేస్తున్న నేరాలకు సన్నిహితులు సహకరిస్తుండడంతో మరింత రెచ్చిపోతున్నారు. తాము చేస్తున్నది ఎంత పెద్ద నేరమో కూడా తెలియని స్థితిలో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అనంతపురం జిల్లాలో ఇదే విధంగా 2 మైనర్లు ఓ యువకుని దారుణంగా హత్య చేసి పెట్రోలు పోసి కాల్చివేశారు. కర్ణాటకలోని గౌరీబిదనూరుకు చెందిన పవన్ కుమార్ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం గ్రామీణ మండలం తుంగేపల్లిలోని బంధువుల ఇంట్లో శుభకార్యానికొచ్చాడు. పెయింటర్గా పనిచేసే పవన్కు కళ్ళు తాగే అలవాటుంది. దీంతో సంతేబిదనూరు ఎస్సీ కాలనీలోని కళ్ళు దుకాణం వద్దకు బైక్పై వచ్చాడు. కళ్ళు దుకాణానికి కొద్ది దూరంలోనే బైక్ నిలిపి అక్కడే ఉన్నాడు. మెడలో వెండి గొలుసు, చేతికి వెండి కడియంతో పల్సర్ బైక్పై వచ్చిన యువకుడిని చూసిన 2 మైనర్లు అతని వద్ద బాగా డబ్బులున్నాయని భావించారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న అతడి నుంచి ఆభరణాలు, బైక్ను చాకచక్యంగా కొట్టేయాలని పథకం వేశారు. పవన్ కుమార్ వద్దకు వెళ్లి వివరాలు తెలుసుకున్న మైనర్లు అతడిని మాటల్లోకి దింపి పక్కకు తీసుకెళ్లారు. మెడలో గొలుసు, కడియం తీసుకోవడానికి ప్రయత్నించగా పవన్ ప్రతిఘటించాడు. దీంతో ఇనుపరాడుతో పవన్ కుమార్ తలపై బలంగా కొట్టారు. అనంతరం బీరు సీసా పగలగొట్టి పొడిచేశారు. తీవ్ర రక్తస్రావం అవుతున్నా పట్టించుకోకుండా వెండి గొలుసు, కడియం లాక్కున్నారు. అప్పటికే పవన్ కుమార్ మృతి చెందడంతో 2 మైనర్లు భయపడిపోయారు. ఈ విషయం తమ స్నేహితులైన ఆంజనేయులు, ఆకర్షకు ఫోన్ చేసి చెప్పారు. వారు అక్కడికి వచ్చి విషయం గమనించి మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టాలని సూచించారు. దీంతో మైనర్లు పవన్ కుమార్ మృతదేహాన్ని గుర్తుపట్టలేని విధంగా కాల్చివేశారని పోలీసులు తెలిపారు. చనిపోయిన వ్యక్తి ఉన్నాడు పవన్. అతని దగ్గర ఉన్న బైకు మరియు వెండి చైనులు కొట్టేయడానికి అదే కల్లంగడి కొద్ది దూరంలోనే మాటు వేసి అతన్ని తాగించి అతని బైకుని, వెండి చైనుని కొట్టేయడానికి వీళ్ళు ఐరన్ రాడ్తో అతన్ని కొట్టి చంపి, తర్వాత ఈ బీరు సీసాను కూడా పగలగొట్టి అతన్ని చంపడానికి వాడడం జరిగిందండి. ఆ తర్వాత మేజర్ల యొక్క సలహా మేరకు పెట్రోల్ పోసి ఆ మొహాన్ని ఐడెంటిఫై చేయకుండా కాల్చడం జరిగింది. చిన్నతనంలోనే కళ్ళుకు అలవాటు పడిన మైనర్లు డబ్బుల కోసమే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. పిల్లల నడవడిక, ప్రవర్తనను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని వారు సూచించారు. మాట వినకుంటే తమ దృష్టికి తీసుకొస్తే ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇస్తామని తెలిపారు. చంపిన మైనర్ బాలుడు అంటే అతని వయసు దాదాపు జస్ట్ 15 సంవత్సరాలు. ఇతని గురించి వాళ్ళ మదర్ అతను తాగుతున్నా కూడా ఏమీ అనట్లేదు. మేము మా పోలీస్ తరఫు నుంచి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అతని ఒంటి మీద 4-5 ట్యాటూలు ఉన్నాయి. జస్ట్ 15 ఇయర్స్ ట్యాటూలు వేసుకుని మందు తాగుతున్నాడు అన్న పేరెంట్స్ కొద్దిగా గమనించి వాళ్ళని దండించి మా దృష్టికి తీసుకొచ్చిన, మా కొడుకు మా మాట వినట్లేదని మా దృష్టికి తీసుకొచ్చిన మేము వాడి మీద కొంచెం అబ్జర్వేషన్ పెట్టడం జరుగుతుంది. ఈరోజు జస్ట్ కేవలం డబ్బు కోసం 15 ఏళ్ల వ్యక్తి ఇంత దారుణానికి పాల్పడ్డాడంటే సొసైటీ ఎక్కడ పోతుందో మనం ఆలోచించాలి. అయితే పవన్ కుమార్ హత్యపై బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గుర్తుపట్టలేని విధంగా మృతదేహాన్ని కాల్చివేసిన గంటల వ్యవధిలోనే తమకు సమాచారం అందించడం, ఒక్కరోజులోనే నిందితులను పట్టుకోవడం చూస్తుంటే నమ్మశక్యంగా లేదని వారు అన్నారు. ఈ కేసులో అసలు దోషులను గుర్తించి శిక్షించాలని వారు కోరారు. ఆ కళ్ళు దుకాణం దగ్గర ఇంకా 2-3 హత్యలు అయిండాయి అని మాకు తెలిసింది. అదే తరము దీని గురించి చర్యలు ఎత్తుకోవాలని ఆంధ్ర గవర్నమెంట్కి, మన పోలీసు వాళ్ళకి మనవి చేస్తున్నాము. మాకు అనుమానం ఉంది దాని గురించి. ఎలా అంటే 12వ తారీఖు నైట్లో చేసిండేది ఒక హత్య, కాల్సిండేది 13వ తారీఖు 6-7 గంటలకే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే దాని గురించి ఎవరో తెలిసిండే వాళ్ళు చేసిండారు అని అనుమానం ఉంది.
ఆమెకి ఆ కళ్ళు దుకాణం ఉంది కదా సంతే బిద్నూరు, వాళ్ళ మీదనూ అనుమానం ఉంది. దీని గురించి ఎంక్వైరీ కావాలా, సంపూర్ణంగా మాకు న్యాయం కావాలని కోరుకుంటున్నాం. తిరిగా ఒక 10 నిమిషాలకేను నాకు ఎవరో ఫోన్ చేసినారు, ఇట్లా కాల్ చేసినారంట అని. కాల్ చేసినారని ఇంత బిరిన వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? మేము పోయినాను, మాకే డౌట్గా ఉంది బాడీ చూస్తే. అట్లా వాళ్ళు మీదే బాడీ కాల్ చేసినారు, రా చూసుకొస్తాము అని భరత్ కుమార్కి తోడుకొని పోతాడు. నేను పోతా ఉన్నాను రా అని చెప్పినాడు. నేను పోయేటట్టుకి చూస్తే అది బాడీ అంతా ఒక తెర అయిపోయేసింది. మాకు నమ్మేకే కాలేదు, బట్టలు చూసి నమ్మినాము. ఇంత బిరిన వాళ్ళకి మీదే బాడీ అనేది ఎట్లా తెలుస్తుంది? ఎట్లా వాళ్ళు మాదే బాడీ అని అంత బిరినా చెప్పేకి మా ఊర్లో వాళ్ళకి సాధ్యమవుతుంది? అది న్యాయం కావాలని మేము ఎవరు చేసినారు, వీళ్ళకి ఎవరు ఫోన్ చేస్తారు మీదే బాడీ అని, మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. మన దగ్గర ఏమన్నా ఉంది అనేకి, మన దగ్గర ఒరే ఒక గాడి, ఒక ఫోను, ఎండ్ చైను అంతే ఉంది. ఉంటే ఒక 2000 రూపాయలు దుడ్లు ఉండొచ్చు. అందుకే చేసినారు అంటే ఏమి అనుకోవాల? మా పిల్లోనికైనట్ల ఇంకొక పిల్లోనికి ఎవరికి కాకూడదు. అది ఎంక్వైరీలో తేలాల ఏమైంది ఏమి. చదువుకోవాల్సిన వయసులో దారి తప్పిన యువకులు కేవలం మద్యానికి డబ్బుల కోసం ఏకంగా యువకుడినే హత్య చేయడం కలకలం రేపింది.